మహనీయుడు, మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు నిరంతరం శ్రమించారని మాజీ మంత్రి చెప్పారు. సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నన్ని నాళ్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా చిరస్థాయిగా ఉండిపోతారని మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనం కోసం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసికట్టుగా కృషి చేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి రీటా ఫ్యాషన్స్ బొటిక్ లేడీస్ టైలర్స్. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రెండీ ఫ్యాషన్స్ ను మహిళలు అనుసరించడంలో ముందుంటారు. వీరి కోసం సాయిరామ్ బుక్ సెంటర్ ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గరలో వి కృపా గారి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించబడినది రీటా ఫ్యాషన్స్. రీటా ఫ్యాషన్స్ బొటిక్ లేడీస్ టైలర్స్. మా వద్ద అన్ని రకాల ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ మగ్గం బ్లౌజెస్, ఫ్యాన్సీ బ్లౌజెస్, రెడీమేడ్ శారీస్, రెడీమేడ్ డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, లెగ్గింగ్స్, ప్లాజోస్ మరియు శారీ జిగ్జాగ్ చేయబడును. మహిళలకు సంబంధించిన సాదా బ్లౌజెస్, మోడల్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, బ్రైడల్ బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, బ్రైడల్ వేర్ డ్రెస్సెస్, చిన్న పిల్లలకు సంప్రదాయ పట్టు లెహెంగాస్, లంగా ఓణి, పార్టీ వేర్ డ్రెస్సెస్ మీకు నచ్చిన మోడల్స్ లలో మీరు అనుకున్న కాలానికి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం మా ప్రత్యేకత. ఓపెనింగ్ మరియు ఫెస్టివల్ సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 2 టాప్స్ లేదా ఒక చుడిదార్ సెట్ ఫ్రీ. రీటా ఫ్యాషన్స్ బొటిక్ లేడీస్ టైలర్స్, ఆపోజిట్ సాయిరామ్ బుక్ సెంటర్, గాంధీ బొమ్మ దగ్గరలో, గూడూరు. సెల్ 7569528550 6380448277. గమనిక, మా షాప్ నందు పనిచేయటకు అనుభవం కలిగిన టైలర్స్ మరియు మగ్గం వర్కర్స్ కావలను. చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, వివక్షలు ఎదుర్కొని దేశం గర్వించదగినటువంటి నాయకుడిగా ఎదగడంతో పాటు ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా నిలిచినటువంటి గొప్ప మేధావి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి సందర్భం. కేవలం వర్ధంతులు, జయంతులు అనేటువంటివి జరుపుకునేది కాకుండా ఆయన రచించి అందించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించేటువంటి పాలకులు కేవలం రాజ్యాంగంతో సరిపెట్టుకోకుండా అంబేద్కరిజం, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశయాలు అన్నిటిని కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో అంబేద్కరిజాన్ని గుర్తుపెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆశలు, ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయడం జరిగింది. పొరపాటు చేశామనేటువంటి భావం ప్రజల్లో కలిగింది. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రతిఫలిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన 6 నెలల్లోనే ప్రజల్లో ప్రారంభమైంది. తప్పనిసరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి మేము, మాతో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరం కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం.